రేపు మాత్రం మీరు జాబ్ క్యాలెండరే భగవద్గీతగా చూడండి. వేయడం అనేది ఖాయం, ఇది క్లియర్గా. ఓకే, నేను ఈ రెచ్చగొట్టేటోళ్ళు అనను, లేకపోతే ఇది అనను. ఎందుకంటే కొంత మనస్సుల్లో నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది న్యూట్రల్ స్టూడెంట్స్. ఓకే, ఈ రాజకీయ ప్రేరేపిత, ఎక్స్ ప్రేరేపిత, వై ప్రేరేపిత కాదు. నాకెందుకంటే మన కరీంనగర్ లాంటి, నల్గొండ లాంటి, సూర్యాపేట లాంటి, లేదంటే ఈ అర్బన్ సిటీ చిన్న చిన్న సిటీస్ నుంచి వస్తాయి మెసేజ్లు వస్తాయి. అవును సార్ మీరు ఇవి చేయాలా సార్, సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి సార్, చెప్పాలా సార్ అని. అది జెన్యూనే. అవును. సో వాళ్ళని కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు మన కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉంటాయి, స్టేట్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీరు మీ కోరికలో న్యాయబద్ధమే ఉంటుంది, కానీ చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఒకసారి నోటిఫికేషన్ ట్రాక్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంటీరియంగా చేంజ్ చేయాలంటే వచ్చే సమస్యలు మళ్ళీ అది డిసెంబర్ కాదు, మళ్ళీ మార్చికి పోతుంది. అవును. సో ఇది అది గమనిస్తారని నేను అనుకుంటున్నా. అంత నేను కూడా చాలా వేస్తే ఏంటి అన్నట్టుగానే ఉంటి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్పినాక కన్విన్స్ అయినా నేను. ఆ రోజు రియాజ్ గారు కూడా ఉండే, ఇంకా ఇతర పెద్దలు కూడా ఉండే. కాబట్టి జాబ్ క్యాలెండర్ తయారీలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది, డిపార్ట్మెంట్స్ వైజ్గా. ఏ ఒక్క ఖాళీని కూడా ఉంచకుండా ఇప్పటికున్న యాజ్ ఆఫ్ నౌ టిల్ టు డేట్ ఏముంటాయో వాటిని జాబ్ క్యాలెండర్లో పెడతాం. ఏదైనా అదనపు జాబ్స్ కనుక క్రియేట్ చేసే అవకాశం ఉంటే, అది ఏంటి క్వాసీ గవర్నమెంటా, సెమీ గవర్నమెంటా, ఇట్లాంటివి ఉన్నా కూడా వాటిని మీరు అవేర్ అవ్వడానికి, వాటికి నైపుణ్యాలను జోడించడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను అతి త్వరలో, మేబీ 1 year లోపు, 1 year లోపు కూడా ఇంకా తొందరలోనే అవుతుండొచ్చు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఓ స్పష్టత ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు, ఏ ఉపాధి లేక వాళ్ళకు లోన్స్ ఇచ్చినా కూడా ఇచ్చిన లోన్స్ను నిరుపయోగం చేసుకునేటట్టు, నిర్వీర్యమయ్యేటట్టుగా ఉన్నది. ట్రైనింగ్ ఒక 2-3 months ఇవ్వడం ద్వారా వచ్చే ప్రయోజనం అదనంగా ఉంటుంది. ఇంకా చాలామంది మిత్రులు ఏంటంటే ఎక్కడెక్కడనో ఉన్న మన వాళ్ళందరినీ కూడా అక్కడ స్కిల్ ఉండి వాళ్ళు ఆయా దేశాలకు, ఆయా రాష్ట్రాలకు చేస్తున్నప్పుడు వాళ్ళకు మనం ఇక్కడ లోన్ సౌకర్యం మనకు కల్పిస్తే నీకు మండల్ లెవెల్స్లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెంటర్స్ అవుతాయి. అవును. సో ఇప్పుడు ఒక దుబాయే చూసుకోండి, ఒక 15 లక్షల మంది టెక్నోక్రాట్స్ ఉన్నారు అక్కడ. అక్కడ పోయి బిక్కు అనుకుంటూ బతకాల్సి వస్తుంది. రేపటి రోజున వచ్చే ఆర్థిక సంవత్సరం వాళ్ళ స్కిల్ అంతా మనం హైదరాబాద్కో, రూరల్ తెలంగాణకు వాడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. సో దానికి డెవలప్మెంట్ మోడల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కూల్స్, హెల్తే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏంటిది ఇప్పుడు మన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాంటివి అనేది ఒక ఆలోచనగా ప్రభుత్వానికి ఉన్నది. అటువైపుగా ఆలోచిస్తుంది. ఇప్పుడు నిమ్స్ లాంటివి ఉన్నాయి, వాటికి ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది చేస్తే. అవును. సో అట్లాంటివి మీకు 60 kilometers రేడియస్ దాటిన తర్వాత మీకు ఇక 180 kilometers తెలంగాణ ఉంటుంది. అవును. అఫ్కోర్స్ మనకు భద్రాచలం కొంత ఎక్కువ లాంగ్ ఉండొచ్చు కాక, ఇటు ఆదిలాబాద్, సిర్పూర్ ఎక్కువ ఉండొచ్చు కాక. సో కొన్ని ఏరియాలు ఏజెన్సీ ప్రాంతాలు, ఆ డెవలప్మెంట్ జోన్ ఎట్లా అని ఇప్పుడు విన్నారు కదా, రూరల్ తెలంగాణ తర్వాత అర్బన్ తెలంగాణ ఇట్లా డివైడ్ చేసి క్లస్టర్ వైజ్గా, ఏదో మనం దూరపు పీకలకు ఎక్కువ నీళ్లు పెట్టి శనగ బతికిచ్చినట్టు ఎక్కడ పీడన ఎక్కువ ఉంటుంది, ఎక్కడ నష్టం జరుగుతుందో వాటిని కాన్సన్ట్రేటెడ్ గ్రోత్గా చేయడానికి ఒక ప్రణాళిక అయితే తయారవుతుంది. దానికి చాలామంది పెద్దల ఆలోచనలు ఉన్నాయి దాని వెనుక. కాబట్టి ప్రభుత్వం అంటే కేవలం రాజకీయమే కాదు, అభివృద్ధి అంటే ఏంది, సంక్షేమం అంటే ఏందనే విషయంలో కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రతిపక్షాలని సహకరించమని చెప్తున్నా, అన్నిటికంటే ఎక్కువ ప్రజలు సహకరించండి. మీరు వాస్తవాలని ఇప్పుడు 200 రోజులకి అన్నీ కావాలని రోడ్ల మీదకి తెస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. 200 daysకే 9.5 years రైతు రుణమాఫీ చేయకపోతే ఏ రోజు ఎవరం రోడ్డు ఎక్కలే. ప్రభుత్వ పరిస్థితి ఎట్లా, ఆర్థికంగా మేము ధనవంతులం అన్నా కూడా. ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది కొంత సహనంతో ఉండాలి. మళ్ళీ దాంట్లో కొన్ని విధి విధానాలు వస్తాయి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఎన్ని కుటుంబాలు పెరిగినాయి, అదొక లిటిల్ సెన్సెస్ అది కూడా. ఇప్పుడు ఇండ్లు డిమాండ్ మీకు ఇప్పుడు
ఫస్ట్ టైం 1,00,000 లోపు అంటే 95,000 96,000 ఇచ్చి ఉండొచ్చు కాక మీకు ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకా 2-3 లక్షల ఇండ్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం మీకేం చేయాలి, మీ అవసరాలు ఏందనేది ఏ విధంగా చెప్పినా కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇది వినే ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా కొంతమంది మిత్రులు అంటున్నారు కొంచెం అవైలబిలిటీ ఉంటే మంచిదని. ఈ జూన్ జూలై తర్వాత అన్ని సంఘాలను, ఎంప్లాయ్మెంట్ సంఘాలను, విద్యార్థి సంఘాలను, ఉద్యోగ సంఘాలను అందరినీ వంతుల వారీగా ఒక 2-3 డేస్ స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళ సమస్యలు వినడంతో పాటు ఎవ్రీ మంత్ 3 మంత్స్కి ఒకసారి ఒక భేటీ మినిమం ఒక 2-3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు ఉండేటట్టు ఉంటే నేరుగా అందరు ఏంటంటే ముఖ్యమంత్రి వినాలి అనేటట్టుగా ఉన్నారు. ఆయా శాఖల మంత్రులు చాలా సీనియర్సు, వాళ్ళకు ఆ సమస్యల పట్ల అవగాహన ఉంది, వాళ్ళు పరిష్కరించగలరు. ముఖ్యమంత్రి గారిని కలిస్తేనే పరిష్కారం అయ్యిద్దనే విషయాన్ని ఒక అంశం పక్కన పెట్టి మీరు ఆయా డిపార్ట్మెంట్ల హెడ్స్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు సంప్రదించండి. వాళ్ళు కూడా సమయం ఇస్తారు. అన్నిటికంటే ఎక్కువ కొంత ఏంటంటే ఏమంటారు, కొత్తగా ముఖ్యమంత్రి అవడం వల్ల రేవంత్ రెడ్డి గారి మీద ఇంకెక్కువ కలవాలని ఉన్నది. ముఖ్యమంత్రి గారిని కలిస్తే మాకు ఎవరిని కలిసినా సమస్య పరిష్కారం అవుతుంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చే విధంగా కూడా దాన్ని చేయొచ్చు. కానీ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు త్వరగా మీకు పరిష్కారం కావాలంటే మాత్రం మంత్రుల సహకారం తీసుకోండి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా మీరు చేయొచ్చు. ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే అడ్వైజర్స్ కూడా 3-4 ఉన్నారు. అట్లా కూడా కాకపోతే మా దృష్టికి తెస్తే వారి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ వినట్లేరు, చేస్తలేరు అనే విషయాన్ని పక్కన పెట్టండి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, ఎలక్షన్స్, తర్వాత ఎలక్షన్స్, ఇమీడియట్గా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మంత్రులు ఇదంతా ఇవన్నీ అవుతున్నాయి. ఈ 10-15 రోజులు అయిపోయిన తర్వాత హౌస్తో ఒక స్టాండర్డ్గా వస్తుంది. హౌస్తో ఏం చేయబోతున్నాం అనేది కూడా మా విజనరీ బడ్జెట్లో ఉంటుంది. సో వాటి మీద అప్పుడు ప్రశ్నలు ఎదురు కానీ ఇప్పుడు కాబట్టి కొంత సమయంతో ఉండాలని విజ్ఞప్తి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.